వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీకి సంబంధించి ఏపీసీ 2025 రిలేటెడ్గా కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, గూగుల్లో వచ్చే ఇన్ఫర్మేషన్ బిలీవ్ చేయొచ్చా అన్న దాని గురించి మాట్లాడుకుందాం. అసలు గూగుల్లో ఏం నోటిఫికేషన్ ఏం యొక్క డీటెయిల్స్ వస్తున్నాయన్నది కూడా వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా ఏపీసీ 2025 రిలేటెడ్గా కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు. చాలామంది రిజల్ట్స్ అయితే వచ్చేసాయి కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యేది కౌన్సిలింగ్ ఉంటుంది కాబట్టి కౌన్సిలింగ్ కోసమే చాలామంది వెయిట్ చేస్తున్నారు. అసలు కౌన్సిలింగ్ రిలేటెడ్గా గూగుల్లో ఏం నోటిఫికేషన్ చూపిస్తుంది, ఏం ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది అన్నది మనం గమనించినట్టయితే కౌన్సిలింగ్ స్టార్టింగ్ వచ్చేటప్పటికి మనకు కొన్ని చోట్ల జూన్ ఎండ్ అని చూపిస్తున్నారు, కొన్ని చోట్ల జూలై స్టార్టింగ్ అని అయితే క్లియర్గా అయితే చూపిస్తున్నారు. సో గూగుల్లో వచ్చేటప్పటికి మనకు మోస్ట్లీ జూలైలో మనకు కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి క్లియర్గా అయితే చూపిస్తున్నారు. మరి ఈ ఇన్ఫర్మేషన్ మనం బిలీవ్ చేయొచ్చా అంటే ఫ్రెండ్స్ 99% ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని బిలీవ్ చేయొచ్చు అని అయితే అనిపిస్తుంది. ఎందుకు అన్నది కొన్ని రీజన్స్ మనకి ఏవైతే ఫ్యాక్టర్స్ ఉన్నాయో వాటిని మనకు గమనించినప్పుడు క్లియర్గా అయితే అర్థమవుతుంది. రీసెంట్గా ఏఐసిటిఈ వాళ్ళు కూడా మనకు చెప్పినట్టు ఏదైతే ఆగస్టు 14th లోపు ఫస్ట్ ఇయర్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అయిపోవాలి అని క్లియర్గా అయితే చెప్తున్నారు. ఈ ఫస్ట్ ఇయర్ క్లాసెస్ అనేవి మనకు ఫస్ట్ కౌన్సిలింగ్ అయిపోయిన వెంటనే స్టార్ట్ అయితే అయిపోతాయి. సో అలా చూసుకున్నప్పుడు ఆగస్టు ఫస్ట్ వీక్ లోపు మనకు ఈ యొక్క ఫస్ట్ కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో అలా మనం ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా జూలైలో మనకు ఈ యొక్క కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి మ్యాక్సిమం అయితే ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మనం గమనించినా కూడా రిజల్ట్స్ ఎక్స్పెక్టెడ్ కంటే ముందే వచ్చేసాయి. కానీ ఇక్కడ మనకు ఈ యొక్క కౌన్సిలింగ్ సంబంధించి వెబ్సైట్ రెడీ అవ్వాలన్నా, ఫర్దర్గా ప్రాసెస్ రెడీ అవ్వాలన్నా, లాజిస్టిక్స్ ఏవైతే మనకు ఉంటాయో ఆ యొక్క లాజిస్టిక్స్ రెడీ అవ్వడానికి ఖచ్చితంగా మినిమం టైం అయితే పడుతుంది. వితిన్ షార్ట్ టైంలో అవి చేయడానికి పాసిబిలిటీ ఉండదు. సో అలా లాజిస్టిక్ కంప్లీట్ చేయడానికి మినిమం ఒక 15 to 20 days టైం అయితే పడుతుంది. కాబట్టి అలా క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు ఈ మంత్ ఎండ్ వరకు మేబీ మనకు లాజిస్టిక్స్లోనే వర్క్ అయితే ఉండడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ లాజిస్టిక్స్ అంటే ఇలా కౌన్సిలింగ్కి మీరు చూసుకున్నట్టయితే మనకు మోర్ దాన్ మనకు 1.5 lakh స్టూడెంట్స్ అయితే అటెండ్ అయితే అవుతారు. సో అంతమందికి సంబంధించిన యొక్క సర్వర్స్ అనేవి రెడీగా ఉండాలి, అందులో వెబ్సైట్స్ అనేవి క్లియర్గా ఉండాలి. అవి ఏమన్నా అప్డేట్ చేయాలనుకుంటే అప్డేట్ చేయాల్సి ఉంటుంది. వాటి రిలేటెడ్గా వెరిఫికేషన్కి స్టాఫ్ అయితే ఉండాలి, వాళ్ళందరినీ సెగ్రిగేట్ చేయాల్సి ఉంటుంది. ఏ డిస్టిక్కి ఏ చోట మొత్తం అంతా కూడా క్లియర్గా ఈ యొక్క లాజిస్టిక్స్ ప్లానింగ్ వరకు ఏదైతే ఉంటుందో అంతా క్లియర్గా కంప్లీట్ చేయడానికి కనీసం అంటే మనకు 15 to 20 days టైం అయితే పడుతుంది అవి కంప్లీట్ చేయడానికి. సో ఈ టైం మనం కంపేర్ చేసుకున్నప్పుడు జూన్ ఎండ్లో మనకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. కానీ యాక్చువల్ స్టార్టింగ్ వచ్చేటప్పటికి మనకు జూలై ఫస్ట్ వీక్లో ఉండడానికి ఛాన్స్ ఉంది అన్నట్టు క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో గూగుల్లో మనకి ఏదైతే మనకు వస్తుందో ఇన్ఫర్మేషన్ మోస్ట్లీ అది మనం బిలీవ్ చేయొచ్చు అని నాకు పర్సనల్గా అనిపిస్తుంది. అప్పుడు మనకు జూలైలో స్టార్ట్ అయితేనే ఏదైతే మీరు ఆగస్టు ఫస్ట్ వీక్ కల్లా కాలేజెస్లో జాయిన్ అయితే అవ్వచ్చు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కౌన్సిలింగ్ ఏదైతే మనకు ఈ డేట్స్లో ఇలా ఉంటుంది అని మెన్షన్ చేస్తారో ఎగ్జాక్ట్గా అదే రోజు అదే వరకు జరుగుతుంది అని మనకు చెప్పడానికి అయితే లేదు. ఖచ్చితంగా కౌన్సిలింగ్ డేట్స్ కూడా ఎక్స్టెండ్ అనేది అవుతుంది. ఎందుకంటే ప్రతిసారి మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే మూవ్ అవుతుంది అని లేదు. కొద్దిమంది కొన్ని ఇష్యూస్ రావడం కావచ్చు, లేదంటే ఇంకొంచెం ఏదైనా సర్వర్లో ప్రాబ్లం కావచ్చు. ఇలా మనకి ఏ చిన్నది ఉన్నా కూడా ఇంకా మనకి ఎక్కువ మంది స్టూడెంట్స్ వెరిఫై అవ్వలేదు అని తెలిసినా కూడా ఆ యొక్క డేట్స్ అనేవి మనకి ఎక్స్టెండ్ అవ్వడం అయితే జరుగుతుంది. అలా ఎక్స్టెండ్ అవుతూ మనకు బఫర్ డేస్ పెట్టుకున్నా కూడా ఈ మంత్ ఎండ్ వరకు టైం అయితే మనకు జూలై మంత్ ఎండ్ వరకు టైం అయితే ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్ట్ ఫస్ట్ వీక్ కల్లా మీరు క్లాసెస్లో జాయిన్ అవ్వడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో అలా అన్ని డీటెయిల్స్ అంత ఉన్న డేటా కంపేర్ చేసుకున్నప్పుడు మనకు జూలై ఫస్ట్ వీక్లో స్టార్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. దాంతోపాటు ఏంటి అంటే ఈ మంత్ ఎండ్లోగా మనకు నోటిఫికేషన్ వస్తుంది, అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అన్న డీటెయిల్స్ అయితే వస్తాయి. కానీ స్టార్ట్ అయ్యేది మాత్రం జూలై ఫస్ట్ వీక్లో అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దాని రిలేటెడ్గానే మనకు ఇంటర్నెట్లో కూడా డేటా అయితే గమనించవచ్చు. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత లైవ్లో గుర్తుపెట్టుకోండి, లైవ్లో ఎలా అప్లై చేయాలి దానికి సంబంధించిన డెమో వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ రాకముందే మన ఛానల్లో వచ్చేస్తాయి. వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి, రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, ఫర్దర్గా సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలి, A to Z డెమో వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే వస్తాయి. దయచేసి ఆ వీడియోస్ అయితే మిస్ అవ్వకండి. గుర్తుపెట్టుకోండి, ఈ ఏదైతే ఫాలోఅప్గా మీకు వీడియోస్ వస్తాయో వాటిని మీరు చూసినట్టయితే మీ కౌన్సిలింగ్ మీరే ఓన్గా కంప్లీట్ చేసుకోవచ్చు. అంత
డీటెయిల్గా నేను చెప్పడం అయితే జరుగుతుంది, దయచేసి గమనించండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.